నమస్తే, నేను మీ ప్రవళిక. వెల్కమ్ టు కిరణ్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కోయ గురూజీ శ్రీనివాసరాజు గారు ఉన్నారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. ఓం శ్రీ మాతే నమః. గురుగారు, ఇప్పుడు చాలామంది అంటుంటారు అష్టదిగ్బంధనం అనేసి అంటుంటారు కదా. అసలు అష్టదిగ్బంధనం అంటే ఏంటి, అది ఎలా ఉంటుంది, ఒకవేళ అది జరిగితే మనుషులు ఎలా ఉంటారు, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, దాని గురించి మాకు వివరించారా? ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్పత్తి స్థితి ఫలయ బ్రహ్మ హరిహరాయ శ్రీ సమ్మక్కాయ నమ శ్రీ సారలమ్మాయ నమ జై కొండదేవతాయ నమ జై సమ్మక్క. ప్రజలందరికీ నమస్కారము. అష్టదిగ్బంధన అంటే అమ్మ, మనిషికి పెద్ద పెద్ద వాళ్ళు కానీ చిన్న చిన్న వాళ్ళు కానీ మన మీద కన్ను పెట్టి మనల్ని చెడు కొట్టాలని ప్లానింగ్తో మనం బాగుపడుతుంటే వాళ్ళ వాట్సక మనం చేసే పనులు వాళ్ళకి చేస్తే వాళ్ళు కలిసి రాకోకుండా మనకి కలిసి వచ్చిన తర్వాత అబ్బో బాగున్నారు, పెద్దగా ఎదిగిపోతున్నారు, కుబేరులు అయిపోతున్నారు, గొప్పవాళ్ళు అయిపోతున్నారని చాలామందికి నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ నరదిష్టితో పాటు ఈ అష్టదిగ్బంధన అనేది ఎక్కువగా చేస్తుంటారు. అష్టదిగ్బంధన అష్టదిగ్బంధన అంటే ఏమిటి గురువుగారు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. అంటే నరదిష్టి అంటే జనరల్గా మనకి అందరికీ తెలుసు, అష్టదిగ్బంధన అంటే తెలీదు. ఎందుకంటే ఆ అష్టదిగ్బంధన అంటే 8. ఆ అష్టదిగ్బంధన్ని ఆదివారము, అమావాస, సూర్యగ్రహణము, చంద్రగ్రహణము వచ్చినప్పుడు ఆ గ్రహాలని, ఆ 8 శక్తుల్ని బంధించేసేసి అగ్ని, వాయు అలాంటి కొన్ని గ్రహ శక్తులు కొన్ని ఉంటాయమ్మా. అలాంటి గ్రహాలన్నీ బంధించేసేసి అప్పుడు వాళ్ళు పూజా విధానాన్ని ఉపయోగం చేస్తారు. అంటే ఇప్పుడు శాతబడి చేస్తుంటారు, శిలంగి చేస్తుంటారు, బాలావతి చేస్తుంటారు, అలాంటి చేసే వాళ్ళు ఉన్నారు. అలాంటిదే దాంట్లో ఒకటిది, అందులో ఒక రకం. ఇది జనరల్గా ఎక్కువ చేస్తుంటారు. ఇది ప్రతి ఒక్కళ్ళ మీద ఎక్కువగా చూపిస్తుంటారు, ఇది ఎక్కువగా చేస్తుంటారు. అంటే చేయడం అంత ఈజీయా గురుగారు? చేసేది ఈజీ, దాన్ని తీసేదే చాలా కష్టం. కాబట్టి అది ఆ అష్టదిగ్బంధన చేసేసి దానికి ఆ 8 మూలల్లో 8 శీలలు నాటేసి శీలలు కొట్టి అష్టదిగ్బంధన కొట్టేసి దానికి ఒక స్టార్ లాంటిది ఒకటి, ముగ్గు లాంటిది ఒకటి ఉంటుంది అన్నమాట. స్టార్ ముగ్గు అంటారు కదమ్మా. ఆ స్టార్ ముగ్గులో 8 శూలాలు పెట్టేసి 8 శూలాలలో మంత్రం చదివి దానికి అష్టదిగ్బంధన చేసి ఎవరెవరు గురించి చేస్తారో వాళ్ళ ఫోటో కానీ, వాళ్ళ బొమ్మలు కానీ, వాళ్ళ పేర్లు కానీ, వాళ్ళ నక్షత్ర గడియలో పుడతారు కదా, ఆ నక్షత్ర గడియలో పుట్టిన వాళ్ళకి ఆ నక్షత్రం గడియల ప్రకారంగా వాళ్ళ పేరులో అది ఆ విధంగా పూజ చేసేసి ఏర్పాటు చేసేసి అక్కడ ఆ శూలాలు పాతి పెడతారు. ఆ శూలాలు పాతి పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే ఎవరు పేర్లు అక్కడ రాసి పెడతారో వాళ్ళకి ఆ అష్టదిగ్బంధన అనేది పడిపోతుంది. ఆ అష్టదిగ్బంధన వల్ల వాళ్ళకి ఎన్నో రోజుల నుంచి వాళ్ళకి తాతల ముత్తాతల నుంచి ఆస్తులు ఉన్నా కూడా ఆస్తులన్నీ పోవటం, భూములన్నీ అమ్ముకోవటం, ఏ వ్యాపారం చేసినా కలిసి రాకోకుండా ఉండటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, ఏదన్నా ఇస్తున్న వాళ్ళు ఇవ్వకోకుండా ఉండటం, తర్వాత ఈ సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళు కూడా పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసిన వాళ్ళు కూడా ఇలాంటి అష్టదిగ్బంధనలతో పడిపోతుంటారు. వాళ్ళు ఆ పెద్ద పెద్ద టాలెంట్ గల కూడా, పెద్ద పెద్ద హీరోలు కూడా వాళ్ళకి ఈ ప్రయోగం చేసిన దాని వలన ఈ సినీ ఫీల్డ్ కానీ, ఈ యూట్యూబ్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ, ఈ సీరియల్ రంగంలో ఉండవలసిన వాళ్ళు కానీ అబ్బా ఎదుగుతున్నారు అని ఇలాంటి అష్టదిగ్బంధన చేసేసి పెడుతుంటారు. అలాంటి అష్టదిగ్బంధన చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎదుగుదల లేకోకుండా వాళ్ళ టాలెంట్ని ఎంత కష్టపడ్డా కూడా గుర్తింపు లేకోకుండా అది వాళ్ళకి బూడిదలో పోసిన పన్నీర్ మాదిరిగా అయిపోతుంటుంది. ఆ విధంగా జరుగుతుంటుంది. కాబట్టి ఇలాగా ఎంతోమంది తెలియక చాలామంది చాలా బాధలు పడుతుంటారు. కాబట్టి వాళ్ళు అక్కడ మొత్తం అన్ని దుక్కులు తిరిగేసి అన్నీ పోగొట్టుకొని అన్ని బాధలు పడుకుంటూ మా దగ్గరికి వస్తుంటారు. వచ్చినప్పుడు గురువుగారు
మరి ఇట్లా మాకు ఆరోగ్యం బాగుంటలేదండి, పండుకుంటే నిద్ర పడతలేదు, పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, ఆరోగ్యం నీరసం అయిపోతుంది, మేము ఏ భోజనం తిన్నా కూడా మాకు ఒంటికి పడతలేదు, నా భార్య ఆరోగ్యం బాగుంటలేదు, మా పిల్లల ఆరోగ్యం బాగుంటలేదు, పిల్లల చదువులో కొంచెం భంగమైపోతుంది, వాళ్ళకి మెమోరీ శక్తి జ్ఞాపక శక్తి కొంచెం వెనకబోతుంది, మరి ఇలాగ జరుగుతుందండి అనేదిగా వాళ్ళు బాధతో వచ్చి మమ్మల్ని అడుగుతుంటారు. ఎందుకంటే వాళ్ళకి తెలియక ఎక్కడెక్కడో పూజారుల దగ్గరికి వెళ్ళి ఎన్నో పూజలు చేయించుకొని నిరాశ చెంది మళ్ళీ ఒక అవకాశాన్ని చూసుకుందాం, మాలాంటి గురువులు కలిసినప్పుడు ఒక అవకాశాన్ని మనం చూడాలనేట్టుగా వాళ్ళకి ఆశ కలిగి వస్తుంటారు. మా దగ్గరికి వచ్చిన వాళ్ళని ఎంతోమందిని మేము అష్టదిగ్బంధన చేసేసి వాళ్ళు ఉండాల్సిన అష్టదిగ్బంధన్ని దాన్ని తీసేసి ఇరుగుడు చేసి కట్టడి కట్టేసి వాళ్ళు ఉండాల్సిన దాన్ని మొత్తం తీసేసి ఉస్తున ఊది అమ్మవారు మేము అష్టదిగ్బంధన యంత్రం తయారు చేసి పూజ చేసి ఇస్తామన్నమాట. ఆ అష్టదిగ్బంధన పూజ యంత్రాన్ని వాళ్ళు మన స్థానంలో పెట్టేసుకోవాలి, బయట పెట్టకూడదు. గోళ్ళ మీద పెడుతుంటారు కదా యంత్రములు, అలా పెట్టకూడదు, అలాంటి పెట్టేవి కవయి భూమిలో పెట్టాలి, భూమిలో పెట్టేయాలి. అంత లోతు దోమి, మూర లోతు తోమి దాన్ని వేసేసి ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది పూలు పండ్లు, దాంతోపాటు నిమ్మకాయ, తర్వాత నవధాన్యములు అవన్నీ తీసి దాంట్లో వేసేసి భూస్థాపన చేసేయాలి. ఆ భూస్థాపన చేసినప్పుడు వాళ్ళ ఇంటి మీద నరకన్ను, వాళ్ళ ఫ్యాక్టరీల మీద, వాళ్ళు చేసే పనుల మీద, తర్వాత ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్లలో పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా, పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా ఎన్నో చేసిన వాళ్ళు కూడా చివరి విషయాలలో వాళ్ళ ఎగ్జామ్స్ విశేషాల్లో కూడా ఫెయిల్ అయిపోతుంటారు. వాళ్ళు ఎన్నో రోజుల నుంచి దాని మీద వాళ్ళకున్న కోరిక ఉంటుంది, పలానా లాయర్ కావాలి, పలానా డిఎస్పీ కావాలి, పలానా లాయర్ కావాలి, పలానా పోలీసు కావాలి అన్నట్టుగా కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి. ఆ ఆశల గురించి వాళ్ళు ఎన్నో చేయాలి, ఇంజనీరింగ్ చేయాలి, కంప్యూటర్ చేయాలి, ఏదేదో చాలా ఉంటాయి కదమ్మా. అలాంటి ఎన్నెన్నో రియల్ ఎస్టేట్ చేయాలి, పెద్ద పెద్ద బిజినెస్లు చేయాలి అన్నట్టుగా ఇండియాలో పెద్ద బిజినెస్ మ్యాన్గా కావాలి, ఇండియాలో నెంబర్ 1 స్థాయిగా మనం రావాలి అన్నట్టుగా ఎంతోమంది ఎన్నో కష్టాలు పడ్డ వాళ్ళకు కూడా ఇలాంటి తగిలిన దాని వల్ల వాళ్ళు సతమతం అయిపోతుంటారు. దాన్ని ఎలా గుర్తించాలి? దాన్ని ఎలా గుర్తించాలంటే ఆ ప్రాబ్లం ఉండవలసిన వాళ్ళకి ప్రాబ్లం ఏమిటంటే అమ్మా, ఇంట్లో కొంచెం మనశ్శాంతి ఉండదు, అరకత బరకతగా ఉండదు, మనశ్శాంతి ఉండదు, డబ్బులు నిలబడవు, ఆరోగ్యాలు బాగుండవు, ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా వాళ్ళ ఇంట్లో ₹1 ఉండదు, ఖర్చు అయిపోతుంటుంది. కాబట్టి ఆరోగ్యము రోజు రోజుకి క్షీణిస్తుంటుంది, పిల్లల మైండ్ మారిపోతుంటుంది, పిల్లలు మన మీదకి రివర్స్గా వస్తుంటారు. అర్థమవుతుందమ్మా? వాళ్ళ చదువుల గురించి పోరాబోబం చెబితే వాళ్ళు చదవుకోకుండా వాళ్ళు విచ్చడి విడిగా తిరిగి మన మీద రివర్స్గా అయిపోయి స్నేహితులు చెడు స్నేహాల దగ్గరికి వెళ్ళి చెడు స్నేహాలతో స్నేహాలు చేసి అదో గతి పాలైపోతుంటారు. ఇలాగా కుటుంబంలో కొన్ని విధానాలు కొన్ని ఆటోమేటిక్గా అర్థమైపోతుంటుంది. మన ఇంట్లో ఉన్నప్పుడు కొన్ని సప్పుడు కూడా వస్తుంటుంది. మన ఇంట్లో గలగల గలగలగల సౌండ్, ఇంట్లో సౌండ్ రావటం, పండుకుంటే కొన్ని కళలు రావటం, అతి ఘోర భయంకరమైన కొన్ని కళలు రావటం, ఆ కళలు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెట్టడం, అలాంటి వీళ్ళకి ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. అలాంటి కళలు వచ్చినప్పుడు అలాంటి ఇంట్లో ఇలాంటి ధన అనిపించినప్పుడు సౌండ్ రావటం, ఒక పక్షులు బయట నుంచి కొన్ని పక్షులు రావటం, తర్వాత కొన్ని జీవులు అంటే మన జీవరాశులు అంటారు కదా, ఆ జీవరాశులు మనకి ఇంట్లోకి రావటం, తర్వాత ఏరియా బయట నుంచి కొంతమంది రావటం, వాళ్ళు వచ్చిన కాడి నుంచి మనకు అలా జరగటం, ఇలాగ ఆటోమేటిక్గా మనకి అర్థమైపోతుంటుంది. అప్పుడు అర్థమైనప్పుడు మనం చేయాల్సిన విషయం ఏమిటంటే తప్పకుండా మా కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి మీరు ఒక కాల్ చేశారనుకోండి, మీకు ఫోన్లోనే సమస్య ఏముంది, మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీరు చేసే బిజినెస్లో ఏమేమి జరుగుతుంది, మీరు ఏం పని చేస్తున్నారో ఆ పనులు ఎంతవరకు కరెక్ట్గా ఉంది, ఏమేమి జరుగుతుందో అనేది మేము అంచనా వేసి చూసి చెప్తుంటాం. ఓకే, ధన్యవాదాలు గురుగారు. ఓం నమః శివాయ. చూసారు కదా, అంటే మీరు ఎలాంటి సమస్యలతో అయినా బాధపడుతూ ఉంటే గురుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.